పెద్దపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రిపుల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలుంటాయని సీఐ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. వ్యక్తిగత భద్రతను పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ధర్మారం, బసంత్ నగర్, పెద్దపల్లి రూరల్ అండ్ పెద్దపల్లి టౌన్ లో ఉన్నటువంటి ఎస్ఐలు మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ సిఐ అనిల్ వాళ్ళ బృందం ట్రాఫిక్ ఎస్ఐలు అందరితోటి ఈ గత 3 రోజుల నుంచి రోడ్ సేఫ్టీలో భాగంగా మనం జనవరి మంత్ లో రోడ్ సేఫ్టీ తీసుకున్నాం. రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా ప్రికాషన్స్ మెజర్స్ లో చూస్తున్నట్లయితే మన పెద్దపల్లి టౌన్ లో మెయిన్ గా ట్రిపుల్ రైడ్, వితౌట్ నంబర్ ప్లేట్, వితౌట్ హెల్మెట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి, దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ప్రాణాలు పోతున్నాయి. నిన్నంటే మీరు చూసినట్లయితే నిన్న బసంత్ నగర్ లిమిట్స్లో రోడ్ యాక్సిడెంట్ జరిగి 2 స్పాట్లో చనిపోవడం జరిగింది. కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడానికి, ఎట్ ద సేమ్ టైం పిల్లలకి డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ గురై వాళ్ళ ఇంజురీస్ అవుతున్నాయి. కాబట్టి స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలనే ఉద్దేశంతో మేము ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని డైలీ ఈవినింగ్ విజిబుల్ పోలీసులో భాగంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా వితౌట్ నంబర్ ప్లేట్ ఎక్కడ కనబడ్డా కానీ వితౌట్ బండ్లను సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రిపుల్ రైడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసిన స్ట్రిక్ట్గా మేము ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకుండా వెహికల్ని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రోడ్ యూజర్స్ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ట్రిపుల్ రైడ్ చేయకండి. పేరెంట్స్ అందరికి రిక్వెస్ట్ చేయండి, మీ పిల్లలు ఎవరికి కూడా బిలో 18 years ఏజ్ ఉన్న వాళ్ళకి మైనర్స్ కి వెహికల్స్ ఇవ్వద్దు. ధర్మారం, బసంత్ నగర్, పెద్దపల్లి రూరల్ అండ్ పెద్దపల్లి టౌన్ లో